కృష్ణా నది తీరాన ఆవకాయ అమరావతి భూ ఆక్రమణదారులకు ఎమ్మెల్యే వార్నింగ్, ఏపీకి తుఫాన్ గండం. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. కృష్ణా నది తీరంలో కాసేపట్లో ఆవకాయ అమరావతి కార్యక్రమం ప్రారంభం కానుంది. కాసేపట్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. పున్నమి ఘాట్ భవానీ ద్వీపాన్ని అందంగా ముస్తాబు చేశారు. తెలుగు సినిమా సంస్కృతి, కళలు, సాహిత్యంపైన చర్చలు జరగనున్నాయి. మ్యూజిక్, డాన్స్, డ్రామా, సినీ ప్రదర్శనలు చేయనున్నారు. రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని మాజీ సీఎం జగన్ ఆరోపణలు గుప్పించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించామని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని, అయితే ఈ వ్యాఖ్యలను ఇరిగేషన్ మినిస్టర్ ఖండిస్తారనుకుంటున్నట్లు చెప్పారు. ఒకవేళ రేవంత్ వ్యాఖ్యలకు ఖండించకుండా సమర్థించారంటే రహస్య ఒప్పందానికి ఆమోద ముద్ర వేసినట్లని జగన్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతోంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న రైల్వే రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కూటమి నాయకులు భూమి పూజ నిర్వహించి రోడ్డు పనుల్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ భూముల అక్రమ కంకర తవ్వకాలపై ఎమ్మెల్యే గౌతు శ్రీష అధికారులతో సమావేశం నిర్వహించారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ఎవరో చేస్తున్న అక్రమాలకు తాను బాధ్యురాలిని కాబోనని ఆమె స్పష్టం చేశారు. అక్రమార్కులు ఏ పార్టీ వారైనా ఉపేక్షించొద్దని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఏపీలోని అనంతపురం, చిత్తూరు, ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. కోర్టులో ఉన్న న్యాయవాదులు కక్షిదారులను బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. మెయిల్ ద్వారా వచ్చిన లేఖల్ని న్యాయాధికారులు పోలీసులకు అందించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు చిత్తూరు జిల్లాలోని మిగిలిన కోర్టుల్లోనూ తనిఖీలు చేపట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజుల్లో జరిగే అంతరాలయ దర్శన సమయాన్ని తగ్గించింది. ఇకపై ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ అంతరాలయ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో సీదా నాయక్ తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనాలు నేటితో ముగియనున్నాయి. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు, క్యూ కడుతున్నారు. భక్తుల రద్దీతో కొండంత కిటకిటలాడుతోంది. అటు భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏపీకి తుఫాన్ గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత తుఫాన్ గా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.